సౌందర్యలహరి నుండి 4వ శ్లోకం చదువుకుంటున్నాం. పారాయణ చేసుకుందాం. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత పరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. శ్రీమాత్రే నమః. మనం సౌందర్యలహరి శ్లోకాలకి అర్థం చెప్పుకుంటున్నాం కదా. ఈ అర్థం చెప్పుకోవటంలో ఇప్పుడు 4వ శ్లోకం త్వదన్యః పాణిభ్యాం అభయ వరదో దైవత గణః అనే శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ శ్లోకం కూడా గత శ్లోకంలాగే అలంకారయుతంగా దేవీ ప్రేమతత్వాన్ని కొనియాడటం జరిగింది. అమ్మా భగవతి లోకశరణ్య, నీకంటే ఇతరులైన ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరప్రదములను ప్రకటించలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఓ అంబా, నీ పాదాలు 2 మాత్రమే భయం నుండి భక్తులను రక్షించడానికి, కోరిన దానికన్నా అధిక ఫలాన్ని ఇవ్వడానికి సామర్థ్యం గలదానవు అని తెలుస్తుంది. అన్ని లోకాల వారికి శరణు వేడడానికి నీకంటే సమర్థులు ఎవరూ లేరు. సమస్త జగత్తును సంరక్షించే జగజ్జనని అయిన తల్లివి నీవే కదా అమ్మా. దేవికి 4 చేతులలోనూ పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలతో మాత్రమే ఉంటాయి. అభయ వరప్రదంలో హస్తం ఉండదు. ఇతర దేవతలలో సామాన్యంగా ఈ అభయ వరముద్రలు ఉంటాయి. ఈ సంకేతం లేకపోయినా దేవి పాదాలు శరణవేడితే చాలు. ఆమె సర్వజ్ఞాని. భక్తులు గుణగణాలు, వారి కోర్కెలు అమ్మకు తెలుసు. భక్తుల కోరుకున్న దానికంటే ఎక్కువే ఇస్తుంది. ఆమె ప్రేమమూర్తి. ఆమె సర్వజ్ఞాని కాబట్టి యుక్తాయుక్త విచక్షణతో ఎవరికి ఏమి ప్రసాదించాలో జగన్మాతకు తెలుసు. చరాచర ప్రపంచం ఆమె కను వీక్షణాలలోనే కొనసాగుతూ ఉంటుంది. ఆమె వస్తుతః వాంఛితార్థ ప్రదాయిని. ఈ శ్లోకం ఉపాసనా మార్గం ఎట్లాగో అంటే, మీకు వీలైనన్నిసార్లు చేయటం, దీనికి ఆరగింపు, పులిహోర, పులగం నివేదన ఇవ్వాలి. దీనికి ఫలితం ఏంటంటే రోగ నివారిణి మరియు దారిద్ర్యం తొలగించటానికి ఈ శ్లోకాన్ని ఉపాసన చేస్తే చాలా చాలా మంచిది. అమ్మవారి పాదాల చెంత మనం అమ్మని ప్రతిదీ అడిగినట్టే అవుతుంది. శ్రీమాత్రే నమః.